హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపని కొట్టబోయిన పారిజాతానికి షాక్ ఇచ్చిన కార్తిక్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీప కార్తిక్ అయితే దశరథకి నిజం చెప్పేసిన తర్వాత ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు ఇక వెనకాలే దాసు కూడా ఎంట్రీ ఇస్తాడు. దాసు ఎంట్రీని చూసి జ్యోత్స్న అయితే ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దాసు ఖచ్చితంగా నిజం చెప్పడానికే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు కానీ ఆపితే గ్రాని కూడా ఊరుకోదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక దాసుని చూసిన పారిజాతం, దాసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా, ఏమైపోయావో అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అయితే ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్ళాడో నాకేం తెలిస్తే నేనెందుకు ఇలా మాట్లాడతాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దీప అయితే, బాబాయ్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు మీరు? కూర్చోండి బాబాయ్, కాఫీ తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది దీప. వద్దమ్మా, ఇప్పుడేమీ అవసరం లేదు. ఎప్పుడూ లేని ఆనందంగా నా మనసు ఉంది. మనసులో ఉన్న బరువు అంతా కూడా తగ్గిపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న మనసులో ఉన్న బరువు తగ్గిపోయింది అంటున్నాడు అంటే ఎవరికి నిజం చెప్పేశాడు అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఇక అన్నయ్య, వదిన ఏం చేస్తుంది? తను ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతూ ఉంటే, బాగానే ఉంది దాసు, మీ వదినకేముంది, తన కూతురు ఉంది కదా, తన ప్రాణాల్ని తన కూతురే కాపాడుకుంటుంది అని అంటూ ఉంటాడు దశరథ. అవును దశరథ, నిజంగానే జ్యోత్స్నని సుమిత్రని కాపాడబోతుంది. నిజంగా జ్యోత్స్న లాంటి కూతురు పుట్టినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడివి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక దశరథ అయితే, నా కూతురు పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుడిని పిన్ని. కానీ కొంతమంది పుడితే దురదృష్టం తప్ప అదృష్టం ఉండదు అని అంటూ ఉంటే, అవును, నువ్వు ఎవరిని ఉద్దేశించి అంటున్నావో నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎవరిని ఉద్దేశించి నేను అనలేదు పిన్ని అని అనగానే, నాకు తెలుసు దశరథ, నువ్వు నీ మనసులో ఎంత బాధపడుతున్నావో నీ బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వు మాట్లాడుతుంది దీప కడుపులో ఉన్న బిడ్డ గురించే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కాఫీ తీసుకొస్తున్న దీప అయితే ఆ మాటలు విని కోపంగా చూస్తుంది పారిజాతం వైపు. ఏంటి అలా చూస్తున్నావు? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఏ క్షణాన్నైతే నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసిందో ఆ క్షణంలో నుంచి మా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఆ కడుపులో ఉన్న పిండం అంత దురదృష్టవంతమైనదనుకుంటా అని అంటూ ఉంటే, పారిజాతం గారు, మీకు ఎన్నోసార్లు చెప్పాను నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడొద్దని. ఆ మాత్రం మీకు అర్థం కాదా? పెద్దవాళ్ళు అయ్యుండి పదే పదే చెప్పించుకుంటారేంటి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక మాట విని ఇక దశరథ అయితే, పోన్లేనమ్మా, ఒక ఆడదాని మనసు ఒక ఆడదే అర్థం చేసుకోవడం లేదు. పిన్ని పాపం నిన్ను అర్థం చేసుకోవడం లేదు. తనకి తన స్వార్థం తప్ప ఎదుటి వాళ్ళ బాధ అనేది అర్థమవుదు కదా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇక మాట విని, ఏంటి దశరథ అంటున్నావు? నాకు నా స్వార్థమా అంటే ఎదుటి వాళ్ళ బాధని నేను అర్థం చేసుకోనా అని అనగానే, అంతే కదా పిన్ని, ఇప్పుడు నీ కొడుకు కనపడలేదని ఎంతో కంగారు పడిపోయావు. దాసు పాలు దాగే పసివాడేం కాదు కదా, కనపడడం లేదని కంగారు పడిపోవడానికి తనకి ఉన్న అలవాటే ఊర్లంట వెళ్ళి క్షేత్రాలు తిరిగి రావడం. ఇంకా అసలు ముక్కు పచ్చలారని కడుపులో ఇంకా పిండం కిందే ఉన్న దీప బిడ్డ గురించి నువ్వు అంతలా మాట్లాడుతున్నావే, అదే దీప నీ కొడుకు గురించి ఆ విధంగానే మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది పిన్ని? చెట్టంత కొడుకుని నువ్వు తప్పిపోయావా అని అడుగుతున్నావు. అసలు కడుపులో పిండంగా ఉన్న ఆ బిడ్డ గురించి నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే మరి ఆ తల్లికి ఎంత కోపం రావాలి? నీదేనా తల్లి ప్రేమ? ఎదుట ఆడదానికి ఉండదా అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు విమర్శించేటప్పుడు నీ వేలు వాళ్ళ వైపుకి చూపించవచ్చు, కానీ ముడుచుకున్న 4 వేళ్ళు కూడా నీ వైపే చూపిస్తాయి పిన్ని. ఆ తప్పు నీ దగ్గర కూడా ఉందని చూపిస్తాయి అని అంటూ ఉంటే ఆ మాట వినిక ఏమీ మాట్లాడలేకపోతుంది పారిజాతం. ఇదేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంకా
కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉన్న దీపని చూసి ఏమైందని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏం లేదులే బావా అని అంటూ ఉంటే, ఏం లేదు అల్లుడు, మా అమ్మ ఉంది కదా, కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడింది, అందుకని పాపం దీప ఏడుస్తుంది. మా అమ్మకి ఎదుటి వాళ్ళని ఏడిపించడం అంటే మహా సరదా అని అంటూ ఉంటాడు దాసు. ఆ సరదాని మీ భవిష్యత్తు ఇలా అయ్యేలా చేసింది. కొడుకు గురించి మనవడు గురించి ఏనాడైనా పట్టించుకుందా ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తను మాత్రం బాగా కోటీశ్వరుడైన మా తాతని పెళ్లి చేసుకొని ఆనందంగానే ఉంది. మీ పరిస్థితులు ఇలా మారిపోయాయి అని అనగానే, మరి దీపని పెళ్లి చేసుకున్నాక నువ్వు ఏం చేశావో, నీకున్నదంతా కూడా ఆరతి కర్పూరం అయిపోలేదా? రెండో పెళ్లి దాన్ని చేసుకొని నువ్వేం ఉద్ధరించావు అని అడుగుతూ ఉంటే, పారిజాతం గారు పెద్దవాళ్ళు కాబట్టి ఏం మాట్లాడినా నోరు మూసుకొని ఉంటున్నానని ప్రతిదీ కూడా మీరు దెప్పి పడవద్దు. మీకు కూడా మనవరాలు ఉంటుంది కదా, మరి మీ మనవరాలకు కూడా ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తారో? జాలి పడతారా, లేకపోతే మీ మనవరాల్ని పెళ్లి చేసుకున్న వాడిని మా ఇలాగే అంటారా అని అంటూ ఉంటే, నా మనవరాలకి ఎప్పటికీ కూడా నీ పరిస్థితి రాదే, నీలాంటి దుర్భరమైన జీవితం నా మనవరాలకి రాదు అని అంటూ ఉంటే, వస్తుంది చూస్తూ ఉండండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దీపని కొట్టబోతూ ఉండగా కార్తీక్ అతే చెయ్యి అడ్డు పెట్టి, ఏంటి పారు, నీ మనవరాలు అసలు బ్రతికే లేదు కదా, నీ మనవరాలు జీవితం అంటే నువ్వేంటి అలాగా అంతలా ఫీల్ అయిపోతున్నావు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవును పిన్ని, దాసు కూతురు పురిట్లోనే చచ్చిపోయినప్పుడు మరి ఏ మనవరాలు గురించి మాట్లాడుతుంటే నీకు కోపం వస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. ఇప్పుడు జ్యోత్స్న అంటే నీ సొంత మనవరాలు కాదు, మరి ఏదో నీ సొంత మనవరాలు బ్రతుకుంటే అన్ని మాటలు అన్నట్టు దీపనే కొట్టబోయావు, ఏంటి సంగతి అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఆ మాట విని పారిజాతం మాట్లాడలేకపోతుంది. అంటే నా వాళ్ళ గురించి అనగానే అదే కదా పిన్ని అన్నాను, నీ విషయానికి వచ్చేసరికి మీ వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటావు. డబ్బు శాశ్వతం కాదు పిన్ని, మనం ఎంత బాగా బ్రతికామో, ఎంత మంచి చేశామో అదే కావాలి. ఇప్పుడు మనం చేసిన పని ఎదుటి వాళ్ళకి సంతోషపెట్టాలి, కానీ వాళ్ళ జీవితాల్ని ఆతలాకుతలం చేయకూడదు. ఆ పాపమే శాపంగా మరి జీవితాల్ని నాశనం చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో పిన్ని అని అంటూ దశరథ అయితే పారిజాతానికి షాక్ ఇస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.